ఐఎన్టీయూసీ అనుబంధంగా త్వరలో ఆటో కార్మిక యూనియన్ జిల్లా వ్యాప్తంగా విస్తరించనుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్ తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థగా తెలంగాణ స్టేట్ ఆటో వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెలకొల్పబడిందని తెలిపారు. యూనియన్కు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఫహీం, జనరల్ సెక్రటరీగా షేక్ ఆసిఫ్లను నియమిస్తున్నట్లుగా తెలిపారు. ప్రయాణికులకు న్యాయపరమైన సేవలు అందిస్తూ సురక్షితంగా ఆటోల్లో వారి గమ్యాలకు చేర్చాలని పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సరిగ్గా నడుచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా మరి షేక్ ఫహీం ని ఆటో యూనియన్ కు ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా షేక్ ఆసిఫ్ ని ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఉన్నారో మరి ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా అదే విధంగా మరి చట్టాలకు లోబడి మరి ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా పనిచేస్తారని, అదే విధంగా ఏదైతే ఆటో ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని సురక్షితంగా తీసుకెళ్ళి మరి అదే విధంగా మరి ఏదైనా విపత్తు కాలంలో మరి మానవ దృక్పథంతో సాయం చేసి ముందుకు తీసుకుపోతారు. ఈ ఆటో యూనియన్ ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇప్పుడే ఫామ్ అవుతున్నది. ఇంతవరకు లేకుండా ఐఎన్టీయూసీ అనుబంధ అటు తెలంగాణ స్టేట్ ఆటో వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫామ్ అవుతున్నది. దీన్ని జిల్లా మొత్తంగా వ్యాప్తి చేసి ఈ జిల్లా ప్రజలకు సురక్షితమైన, న్యాయమైన, నాణ్యమైన సేవలు అందించడానికి ఐఎన్టీ సిద్ధంగా ఉన్నది. ఏదైతే మరి వాళ్ళ కష్ట సుఖాలు ఉన్నాయి వాళ్ళని మేము ఎప్పుడు కూడా మా యొక్క కుటుంబ సభ్యులుగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరి వాళ్లకు మేము సహకరిస్తామని తెలియజేస్తూ